హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కర్రల వలతో చేపలు పట్టడం తెలుసా అండి? మీకు? నాకు తెలుసండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి చేపల చెరువు ఉంది. మీకు చూపిస్తాను ఎలా పట్టాలో. చాలా చాలా రకాలుగా చేపలు పడతారు కదా. విసురలా అని ఉంటుంది, దాన్ని ఒక మనిషే విసిరి చేపలు పడతారండి. దీనికైతే కనీసం 2-3 కావాలండి ఈ వలతో చేపలు పట్టాలంటే. వలకి ముళ్ళు ఇరుక్కుపోతే అసలు చాలా చాలా ఓపిక ఉండాలండి. ఆ ఇరుక్కుపోయి అంతా చిక్కులు పడిపోయి అసలు చాలా విసుగు, చాలా ఓపికగా వాటన్నిటిని తీసేసి ఈ విధంగా వలలని నీట్గా పరుచుకోవాలి. కర్రల్ని ఈ విధంగా రివర్స్లో తిప్పి భూమిలోకి నాటినట్టుగా పెట్టాలండి. మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి. ఈ విధంగా నీట్గా నిదానంగా తీసుకెళ్ళాలి వలని. చేపల్ని పక్కనలో ఎక్కడన్నా ముళ్ళు చెట్లు ఉన్నాయి కదా, ముళ్ళు చెట్ల కింద చేపలు ఉంటాయి అని చెప్పేసి నీళ్ళని చిమ్ముతూ ఉంటారు, తడతా ఉంటారు. ఆ లిక్విడ్కి చేపలన్నీ ఇటు వలవైపు వస్తాయండి. చేపలు అయితే లేవండి, అది మ్యాటరు. ఎందుకంటే మొన్న వచ్చిన తుఫానికి చెరువు అంతా నిండిపోయింది. పొర్లిపోయి అంత నీళ్ళు వచ్చేసి చేపలు పొర్లిపోయి పోయినాయి అన్నమాట. చేపలు లేవు, అందుకని మీకు చూపించలేదు. తుఫాను అన్ని విధాల అన్ని రకాల వాళ్ళకి చాలా చాలా నష్టం కలిగజేసిందండి. దగ్గరగా ఒక 50,000 వరకు నష్టం వచ్చింది. పోయిన సంవత్సరం కూడా చేప పిల్ల కొని అమ్మవాళ్ళు వేశారనమాట. చేప పెరగలేదు సైజు అని చెప్పేసి చేపలు పట్టలేదు. ఈ సంవత్సరం పట్టవచ్చు కదా, మందే కదా చెరువు, ఓన్ చెరువేగా అని చెప్పేసి చేపలు అయితే పట్టలేదండి. ఆ విధంగా వర్షం వచ్చి మొత్తం పోయిందండి. చిన్న చిన్న ముళ్ళ పక్కిలు అంటారు కదా, గొరకలు అవి పడ్డాయి. అందుకని మీకు చూపించలేదు అవి. ఈ వలతో చేపలు పట్టాలంటే ఇంజన్ వేసి నీళ్ళన్నీ బయటికి తీసేయాలండి. ఎక్కువ నీళ్ళు ఉంటే ఈ వలతో కుదరదనమాట. ఇది చేను, అమ్మ వాళ్ళ చేను, చెరువు, తర్వాత అడవి అండి. ఇదే అడవి. అడవి లోపల ముళ్ళరేగి చెట్లు అంటారు కదా, పుల్లరేగికాయల చెట్టు అది. ఇదైతే జీడి చెట్లు, జీడి మామిడికాయలు కాస్తాయి కదండి, అదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.